ఒక్కో రైతు కుటుంబానికి 20,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని కూటమి ప్రభుత్వం సూపర్ 6లో పేర్కొంది. కేంద్రం పీఎం కిసాన్ కింద 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 3 విడతల్లో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2025 ఆగస్టు 2న మొదటి విడతగా 7,000 చొప్పున 3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా 7,000 చొప్పున 3,135 కోట్లు కలిపి 6,309 కోట్లు రైతులకు అందించింది. మూడో విడతలో 6,000 రూపాయల చొప్పున 46.85 లక్షల మందికి 2,676 కోట్లు ఇవ్వనుంది. ఒక్క ఏడాదిలోనే రైతు సోదరులకు కూటమి ప్రభుత్వం 8,985 కోట్లు అందించినట్లు అవుతోంది. ఇందులో రాష్ట్ర వాటా 6,560 కోట్ల రూపాయలు కాగా కేంద్రం వాటా 2,425 కోట్లుగా ఉంది. అన్నదాత సుఖీభవ 3.0 నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4:20 గంటలకు సీఎం సూరంపల్లికి చేరుకుంటారు. 4:25 గంటల నుంచి 4:55 గంటల వరకు రైతు సోదరులతో ముఖాముఖి అవుతారు. 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. గతంలో మొదటి విడత ప్రకాశం జిల్లా దర్శిలో, రెండో విడత కడప జిల్లా కమలాపురంలో జరగగా ఇప్పుడు మూడో విడత కృష్ణా జిల్లా గన్నవరంలో జరగనుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం భారీ నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడానికి రైతులందరూ భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారం మా కృష్ణా జిల్లా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ కృష్ణారావు, సీఎం పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాకు వస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైతులకి ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయటం కోసం ఈ రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అన్నదాత కుటుంబాలకు ఇవ్వడానికి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సూపర్ 6లో దీన్ని ఇది ఒక భాగం. ఆ పథకాన్ని అమలు చేయడం కోసం ఈరోజు కృష్ణా జిల్లా సూరంపల్లి దగ్గర ఈ రైతులతో ఆయన
పాల్గొని రైతులతో ముఖాముఖి అనంతరం వాళ్ళ ఖాతాల్లో అమౌంట్ వేయటం అయితే జరుగుతుంది సుష్మా. అంటే ఇప్పటికే 20,000లో 14,000 రూపాయలు రైతు ఖాతాలకు జమ చేయడం జరిగింది. మిగిలినటువంటి ఏదైతే ఉందో 6,000 రూపాయలు, ఆ 6,000 రూపాయలని ఈ రోజు రైతు ఖాతాల్లోకి వేసే కార్యక్రమం అయితే కనుక చేస్తున్నారు సుష్మా. ఎస్, అంటే ఇది 3వ విడత సంబంధించి రైతు ఖాతాల్లో జమ కానున్నాయి. ఎప్పుడు జమ కానున్నాయి, అంటే ఎంతమంది రైతులకు ఈ ఈ రైతుకు సంబంధించిన ఈ 3వ వాయిదా ఎంతమందికి పడనున్నాయి? ఇది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంటే దాదాపు 45 లక్షలు, అంటే 45 లక్షల మందికి ఈ ఈ 3వ విడత అయితే గనక ఈ వేస్తున్నారు. అంటే ఇప్పటికి ఈ 47 లక్షల మందికి సంబంధించి 47 లక్షల మందికి సంబంధించి ఇప్పుడు దాదాపు 9,000 కోట్ల రూపాయలు కనుక 9,000 కోట్ల రూపాయలు ఈ సందర్భంగా ఈ రైతులకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నుంచి అందిస్తున్నారు. దీంట్లో మీ రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ 3వ విడతలో 6,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాటా 2,000, స్టేట్ గవర్నమెంట్ వాటా 4,000 రూపాయలు కలిపి ఈ 6,000 రూపాయలు ఈరోజు అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు, అంటే 2,676 కోట్ల రూపాయలని ఈ రోజు రైతు ఖాతాలకి జమ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా నుంచి రైతులకు అందించాలని చెప్పే ఉద్దేశంతో ఈ గన్నవరం నియోజకవర్గంలో, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సుష్మా. అయితే గతంలో కొంతమంది రైతులకు ఈ డబ్బులు పడని వారికి ఈసారి మళ్ళీ డబ్బులు పడే అవకాశం ఉందా? ఎలా దాన్ని గతంలో రైతులకు డబ్బులు రాని వాళ్ళు మళ్ళీ ఎలా అప్లై చేసుకున్నారు? ఇప్పుడు దీనికోసం కూడా ఈ జిల్లాల వారీగా దీనికోసం వ్యవసాయ శాఖ అలాగే కలెక్టర్ కార్యాలయాల్లో ఒకవేళ ఇన్ కేసు ఈ రోజు ఏదైతే రైతులు ఉన్నారో వీళ్ళు కాకోకుండా ఇంకెవరన్నా వీళ్ళు ఇప్పుడు అర్హులందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అర్హులందరికీ కాకుండా ఇంకా ఎవరికన్నా ఈ డబ్బులు రాని పక్షంలో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి, లేదనుకుంటే వాళ్ళు మళ్ళా దాన్ని ఆ అకౌంట్ డబ్బులు పొందే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టారు. అందుకోసం ప్రతి జిల్లా వ్యవసాయ శాఖ అట్లాగే కలెక్టరేట్ లో కూడా వీళ్ళకి అందుబాటులో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. మాక్సిమం అలాంటి ఇది లేకోకుండా అర్హులందరినీ కూడా చేశారు. అందుకని దాదాపు 47 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చాలా చాలా పగడబందంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా అయితే కనుక తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఎక్కువసేపు రైతులతో సీఎం 2 అవర్స్ దాదాపు 2 గంటల సేపు రైతులు ఈ ప్రజావేదిక ద్వారా రైతులతో ఈ కార్యక్రమంలో ఉంటారు. అక్కడ రైతులతో ముఖాముఖిలోనే అనేకమైన ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మాకు అందలేదనో లేకపోతే మా పేరు లేదనో కనుక అక్కడ కూడా డైరెక్ట్ గా సీఎంతో చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఫస్ట్ ఈయన సూరంపల్లి వచ్చిన తర్వాత అరగంట సేపు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. రైతుల విషయాలతో అన్ని విషయాలను కూడా ఆయన వింటాడు. ఆయన చెప్పడమే కాకుండా రైతు సమస్యలు కానీ, ఈ పంటలకు సంబంధించిన విషయాలన్నీ, సాగునీరు విషయాలు కానీ, మద్దతు ధర కానీ, పంటల గిట్టుబాటు కానీ, ఈ అంశాలన్నింటితో కూడా రైతులతో ముఖాముఖి అవుతాడు. కాబట్టి అప్పుడు చెప్పుకునే అవకాశం ఉంది. లేదు తర్వాత 5 గంటల నుంచి 7 గంటల వరకు మీటింగ్. ఈ మీటింగ్లోనైనా సరే ఆయన చెప్పేటప్పుడు వీటన్నిటి మీద కూడా క్లారిటీ ఇస్తారు. ఎలాంటి ఏ రైతుకి కూడా అన్యాయం జరగకుండా, ఏ రైతుకి నష్టం లేకుండా అయితే కనుక ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయటైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పాలి సుష్మా. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel